నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా పోరుమామిల పట్టణానికి బదిలీపై వచ్చిన సీఐ డి శ్రీనివాసులు శనివారం బాధ్యతలను స్వీకరించారు. శ్రీనివాసులు 2009వ సంవత్సరం విధులలో చేరారు. 2009 సంవత్సరం నుండి 2024 సంవత్సరం దాకా అనంతపురం జిల్లా వివిధ మండలాల్లో ఆయన సేవలు అందించారు. అనంతరం 2024 ఎలక్షన్ విధులలో భాగంగా ఈయన అన్నమయ్య జిల్లా కలగడ సర్కిల్ సీఐగా పనిచేశారు. అసాధారణ బదిలీలలో పోరుమామిల సీఐగా బాధ్యతలను శనివారం స్వీకరించారు. సిఐ శ్రీనివాసులు తెలుగు 24 తెలుగుతో మాట్లాడుతూ పోరుమామిల సర్కిల్ పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా ఉపేక్షించమని తెలిపారు. మట్కా జూదం ఎర్రచంద్రం వంటి కార్యకలాపాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీ పేరు సార్? డి శ్రీనివాసులు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పూర్వమిల. సార్ మీరు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ డ్యూటీ చేసినట్టు సార్ ఎలక్షన్ టైంలో? నేను అన్నమయ్య జిల్లా కలకడ సర్కిల్లో సిఐగా పనిచేసాను. సిఐగా. అంతకుముందు సార్? అంతకుముందు నా సర్వీస్ నేను 2009 బ్యాచ్ సిఐగా చేశాను. అప్పటి నుంచి 2024 జనవరి నాకు ప్రమోషన్ వచ్చే వరకు కంటిన్యూగా అనంతపురం జిల్లాలోనే ఉన్నారు. దాని తర్వాత ఎలక్షన్ టైంలో అన్నమయ్య జిల్లాకు వచ్చారు. తర్వాత అక్కడ నుంచి ఈ జనరల్ ఆఫీస్లో ఈ పూర్వమావులకు వచ్చి నిన్న రిపోర్ట్ చేసిన 17 నిన్న రిపోర్ట్ చేశారు సార్. అంతే. వెల్కమ్ టు పూర్వమిల సార్. సిఐగా మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి ముందు మీరు తీసుకోబోయే చర్యలు పూర్వమిలలో ఏదానికి రౌడీజం కానీ మట్కా గురించి కానీ ఏమన్నా మీకు అవగాహన ఏమన్నా ఉంది సార్? ఇక్కడ పూర్వమిలలో కేసెస్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి. పూర్వమిలో నేను ఈ జిల్లాకు రావడం ఫస్ట్ టైం ఇప్పుడే ఈ ఉద్యోగపరంగా సర్వీస్ అంతా అనంతపురం చేశాను. ఈ వాతావరణము ఈ అంతా కొత్త నాకు. కానీ అసాంఘిక కార్యకలాపాలు ఏమున్నా మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ లేదా ఇంకొన్న గంజాయి కానీ ముఖ్యంగా గంజాయి ఇటువంటి వాటిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ మీరు కూడా పోలీసు వారికి సహకరించేట్టు ఉంటుంది. ఖచ్చితంగా సార్. మేము కూడా మా తరపు నుంచి కూడా మీకు పూర్తి సహకారం అయితే కనుక మేము కూడా అందిస్తామని 24 తెలుగు న్యూస్ ఛానల్ తరపు నుంచి మేము కూడా తెలుపుకుంటున్నాము. అండ్ ఎర్రచంద్రం సార్ ఇక్కడ మెయిన్గా మనకు సెంట్రల్ బార్డర్గా ఉంటుంది. మనకు 2-3 చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు సిఐ గారు కూడా చాలా కృషి చేశారు. మీ యొక్క ముందడుగు ఈ ఎర్రచంద్రం మీద ఎలా ఉండబోతుంది? ఎర్రచంద్రం మీద కూడా ఇంతకుముందు జరిగిన కేసుల్లో ముద్దాయిలను తర్వాత జిల్లాలో రెడ్ సెల్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ అటువంటి జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు పూర్వమిల వన్స్ అగైన్.